బౌద్ధ మతానికి సంబంధించి ఇంతవరకు అంటే ప్రీవియస్ వీడియోస్లో మనకు అనేక అంశాలు చర్చించాము. గౌతమ బుద్ధుని బోధనలేంటి, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు, ఈ విషయాలన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో చర్చించడం జరిగింది. ఈ సెషన్లో బౌద్ధ మతంలో వచ్చిన చీలికల గురించి మనం చర్చించాలి. చీలికలు, స్కీజం అంటాం ఇంగ్లీష్లో. స్కీజం, మీరు ప్రపంచంలోని ఏ మతాన్నైనా చూడండి, అది హిందూ మతం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, జైన బౌద్ధ మతాలు, మీ ఇష్టం, మీరు ఏ మతాన్నైనా చూడండి, అందులో చీలికలు అనేటువంటివి తప్పనిసరిగా కనిపిస్తాయి. అంటే ఒక మతంలో భేదాభిప్రాయాలు ఏర్పడి, భిన్నాభిప్రాయాలు ఏర్పడి, అంటే తాత్విక పరమైనటువంటి భేదాలు ఏర్పడి వర్గాలుగా, శాఖలుగా ఆ మతం చీలిపోవడం అనేటువంటిది చాలా సహజము. ఉదాహరణకు మీరు క్రైస్తవ మతం చూడండి. క్రైస్తవ మతంలో మనకు ప్రొటెస్టెంట్, క్యాథలిక్స్ వాళ్ళ మధ్య వైరము. క్రైస్తవ మతం చీలిపోయింది. హిందూ మతము, శైవులను పూజించేవారు, శివుణ్ణి పూజించేవారు, విష్ణువును పూజించేవారు విడిపోయి రెండు వర్గాలుగా ఏర్పడి శైవము, వైష్ణవము మారణ హోమాన్ని సృష్టించారు. శైవ వైష్ణవ ఘర్షణలు మీరు మధ్యయుగంలో కానీ లేదా ప్రాచీన యుగంలో కానీ చూస్తే అనేక యుద్ధాలు జరిగాయండి. శైవులకు వైష్ణవులకు మధ్య ఒకరి ఆలయాలను మరొకరు ధ్వంసం చేసుకునేటువంటి వైరం మనకు కనిపిస్తుంది. ఇక ఇస్లాం గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. షియా, సున్నీ, మిగతా మతాల వాళ్ళు సరే ద్వేషం ఉన్నప్పటికీ వివిధ శాఖల మధ్య కొట్టుకోవడం అనేటువంటిది ఆపేశారు. ఈరోజు హిందూ మతంలో శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒకరి దేవాలయాలు ఒకరు ధ్వంసం చేసుకొని చంపుకునేంత వైరం లేదు. క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు విభేదాలు ఉన్నాయండి. ఒకరి చర్చిల్లో మరొకరు రారు. క్యాథలిక్ చర్చిలో ప్రొటెస్టెంట్లు రారు, ప్రొటెస్టెంట్ చర్చిలో క్యాథలిక్లు రారు, కానీ ఒకరినొకరు చంపుకునేటువంటి ఆ విద్వేషం లేదు. బట్ ఇంకా మీరు ఇస్లాంలో చూస్తే షియా, సున్నీల్లో ఎంత భయంకరమైనటువంటి ద్వేషభావాలు ఉన్నాయంటే ఒకరి మసీదుల పైన ఇంకొకరు దాడులు చేయడము, ఒక వర్గాన్ని ఇంకొకరు చంపుకోవడము, చాలా భయంకరమైనటువంటి వైరము షియా, సున్నీల మధ్య ఈనాడు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్, సౌదీ అరేబియా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం. కారణం ఏంటో తెలుసా? ఇరాన్ షియా దేశము, సౌదీ అరేబియా సున్నీ దేశము. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పటికి కూడా ఘర్షణ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఏ మతమైనా చూడండి, ఆ మత ప్రజల్లో విభేదాలు రావడం ద్వారా శాఖలుగా విడిపోవడం అనేటువంటిది అది విశ్వజనీన సత్యం అండి. ఈవెన్ మీరు జైన మతాన్ని చూడండి, దిగంబర, శ్వేతాంబర అనే రెండు శాఖలు కనిపిస్తాయి. బౌద్ధ మతం కూడా దానికేం అతీతం కాదండి. బౌద్ధ మతం కూడా అనేక సార్లు చీలికలకు గురై అనేక శాఖలు ఏర్పడ్డాయి. ఫ్రెండ్స్, బౌద్ధ మతం గురించి అనేక అంశాలను మనం ప్రీవియస్ వీడియోస్లో చర్చించడం జరిగింది. ఏ రకంగా బౌద్ధ మతము క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలోని మతాలను, అంటే ఆ వైదిక మతాన్ని, ఆ వైదిక సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఒక మహోద్యమంగా వచ్చిందో, దాదాపుగా అదే కాలంలో అదే భావాజాలంతో మనకు జైన మతం కూడా ఆవిర్భవించింది. బౌద్ధ జైన మతాలను అవైదిక మతాలు అంటున్నామండి. సో ఈ సెషన్లో మనం డీటెయిల్గా జైన మతం గురించి అనేక అంశాలను మనం చర్చించబోతున్నాము. బౌద్ధ మతానికి జైన మతానికి ఒక ప్రధానమైన తేడా ఏంటంటే, బౌద్ధ మతము భారతదేశంలో జన్మించి విదేశాలకు మైగ్రేట్ అయ్యి, అంటే పక్క దేశాలకు సైతం విస్తరించి తాను పుట్టిన భారతదేశం నుంచి అదృశ్యమైంది. ఆల్రెడీ చెప్పాను, 13వ శతాబ్దం తర్వాత, అంటే మీరు మధ్యయుగంలో 13వ శతాబ్దానికి వెళ్ళేసరికి బౌద్ధ మతము సంపూర్ణంగా అంతమైంది. అంటే తాను పుట్టిన దేశం నుంచి అదృశ్యమై పక్క దేశాలకు విస్తరించి నేటికి కొనసాగుతుంది. బట్ జైన మతం అలా కాదండి. జైన మతము తాను పుట్టిన దేశంలోనే కొనసాగుతూ, అంటే పక్క దేశాలకు వెళ్ళలేదు. జైన మతము అంతర్జాతీయ మతం కాదండి. బౌద్ధ మతం లాగా విదేశాలకు వెళ్ళలేదు. భారతదేశంలో పుట్టి భారతదేశంలో నిరంతరంగా కొనసాగుతుంది, పక్క దేశాలకు వెళ్ళలేదు.
ఇక్కడే నేటికీ కొనసాగడము. అంటే క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో జైనము స్టార్ట్ అయింది అనుకుంటే ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. బౌద్ధ మతం లాగా ఇది అదృశ్యం కాలేదు. జైన మతంలో మనకు ఒక 24 మంది ఉన్నతమైనటువంటి ప్రవక్తలు, మీరు ప్రాఫిట్స్ అనండి, గాడ్స్ అనండి, ఏదైనా అనండి, మొత్తం ఈ మతం అంతా ఆ 24 మంది చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హై ప్రాఫిట్స్ వీళ్ళు. ఈ మతంలో ఈ 24 మందిని తీర్థంకరులు అంటాము. తీర్థంకరులు. జైన మతంలో ఈ తీర్థంకరులు అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. తీర్థంకర అనే పదానికి అర్థం ఏంటంటే, అంటే లిటరరీ మీనింగ్, ఆ పదానికి అర్థం ఏంటంటే వంతెన నిర్మించేవాడు. వంతెన, ఇంగ్లీష్లో వంతెనను ఫోర్డ్ అంటారండి, ఫోర్డ్ మేకర్. వంతెనను నిర్మించేవాడు అంటే, వంతెన నిర్మించేవాడు అంటే ఏదైనా కాంట్రాక్టరా, సివిల్ ఇంజనీరా అనుకుంటే పొరపాటు అండి. ఇది ఒక ఫిలాసాఫికల్ కాన్సెప్ట్, ఒక తాత్విక పరమైన భావన. ఏంటి తాత్విక పరమైన భావన? ఏంటి వంతెన నిర్మించడం అంటే, ఈ జైన మతంలో జీవితాన్ని ఓ పెద్ద అగాధంతో పోలుస్తారు. జీవితం అనేటువంటిది ఒక భయానకంగా ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది. భయానకంగా ప్రవహిస్తున్న నది. ఒక ఒడ్డు జననము, మరొక ఒడ్డు మరణము. ఎలా దాటాలి? ఒకవేళ మీరు ఈ నదిలో దాటి, జీవనం అనేటువంటి ఈ నదిలో దాటాలనే, అంటే నదిలో దిగి దాటాలనే ప్రయత్నం చేస్తే ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతారు. సురక్షితంగా ఎలా దాటాలి? పుట్టుక నుండి మరణం వరకు జీవనయానము సుఖవంతంగా ఎలా జరగాలి? ఆ నది దాటడానికి, సురక్షితంగా ఆ జీవనం అనేటువంటి నదిని దాటడానికి ఈ తీర్థంకరులు వంతెన నిర్మిస్తారు, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు. కాబట్టి ఆ వంతెన ద్వారా మీరు చాలా సునాయాసంగా జీవితాన్ని క్రాస్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే, తీర్థంకరులు చూపించినటువంటి దారిలో నడిస్తే మీ జీవనం అనేటువంటిది సుఖదాయకం అవుతుంది. ఆ కాన్సెప్ట్లో వంతెన నిర్మించేవాడు. మొదటి తీర్థంకరుడు. ఈ తీర్థంకరుల గురించి కొంత సమాచారాన్ని నేను మీకు ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే జనరల్గా మనకు అడిగేటువంటి పోటీ పరీక్షల్లో తీర్థంకరుల పైన ప్రశ్న ఉంటుంది. మొదటి తీర్థంకరుడు ఋషభనాథ మొదటి తీర్థంకరుడు. ఈ తీర్థంకరులను మనం వాళ్ళ గుర్తుల ద్వారా ఐడెంటిఫై చేస్తామండి. ఇప్పుడు ఏదైనా మీరు జైన దేవాలయంలో వెళ్తే 24 మంది తీర్థంకరుల విగ్రహాలు ఉంటాయి. ఎలా చెప్పగలరు ఆయన ఈ తీర్థంకరుడు, ఆయన ఆ తీర్థంకరుడు? అంటే ఫేస్ చూసి మన తీర్థంకరులను చెప్పగలమా అండి? నో. కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక తీర్థంకరుణ్ణి గుర్తుపట్టాలంటే ఆ విగ్రహంలో అతని సింబల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి తీర్థంకరుడికి ఒక గుర్తు ఉందండి, దాన్ని బట్టే వాళ్ళను ఐడెంటిఫై చేస్తాం. ఋషభనాథుడికి ఎద్దు అండి, వృషభము. ఆయన పేరులోనే వృషభనాథ అని ఉంది. వృషభము ఎద్దు అండి ఆయన సింబల్. కాబట్టి ఏదైనా దేవాలయంలో మీరు వెళ్తే గర్భగుడిలో తీర్థంకరుడు కళ్ళు మూసుకొని పద్మాసనంలో ఉంటాడు. ఆయన కింద ఒక ఎద్దు బొమ్మ ఉంటుందండి. ఆ ఎద్దు బొమ్మను చూసి ఓహో ఇతను వృషభనాథుడు అని చెప్పాలి. సో సింబల్ను బట్టే మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. 22వ తీర్థంకరుడు లాంగ్ జంప్. మిగతా వాళ్ళ గురించి ఇవ్వడం లేదు, ఏం సమాచారం లేదన్నా. మీకు కావాలంటే 22, 24 మంది తీర్థంకరుల లిస్టు వాళ్ళ సింబల్స్ ఇవ్వగలనండి. నేను ఇవ్వడం ఏంటి, మీకు నెట్లోనే ఉంటుంది. నెట్లో మీరు 24 మంది తీర్థంకరులు వాళ్ళ సింబల్స్ అంటే వస్తుంది. అనవసరమైన బర్డెన్ వేసుకోకూడదు. వాళ్ళ గురించి మనకు ప్రశ్నలు రావండి. మొదటివాడు ఇంపార్టెంట్. నెక్స్ట్ 22వ తీర్థంకరుడు, ఈయన పేరు అరిస్తనేమి. అరిస్తనేమి ఈయన నేమినాథ అని కూడా అంటారండి. అరిస్తనేమి నేమినాథ. ఈయనకు శంఖము సింబల్ అండి, శంఖము, కాన్షల్. అరిస్తనేమి యొక్క సింబల్ శంఖము. శంఖంతో తీర్థంకరుడు కనిపిస్తే అరిస్తనేమి లేదా నేమినాథుడు అంటామండి. ఈ మొదటి 22 మంది తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో 22 మంది తీర్థంకరులు
వీళ్ళు పౌరాణిక పురుషులు. ప్రతి మతంలో మనకు పౌరాణిక గాథలు ఉంటాయి. ఐ రిపీట్, మొదటి 22 తీర్థంకరులు పౌరాణిక పురుషులు. పౌరాణిక అనే అంశాన్ని నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా డీటెయిల్గా చర్చించాను. మైథాలజికల్ పర్సనాలిటీస్. మొదటి 22 మంది తీర్థంకరులు పౌరాణిక పురుషులు. మైథాలజికల్ అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను, కాల నిర్ణయం జరగకపోతే, టైమ్లెస్ కాల నిర్ణయం. ఈ మొదటి 22 తీర్థంకరుల కథలు చాలా ఉండొచ్చండి మన గ్రంథాల్లో. వీళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు, క్రీస్తుకు పూర్వము ఎన్నో శతాబ్దము, మనకు తెలియదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కాలాన్ని మీరు నిర్ణయించలేకపోతారో వాళ్ళను మనం పౌరాణికం అంటాము. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, రాముడు అయోధ్యను పాలించాడు, ఏ కాలంలో తెలియదు, పౌరాణిక పురుషుడు. కృష్ణుడు ద్వారకను పరిపాలించాడు, కాల నిర్ణయం జరగలేదండి. కాబట్టి కాల నిర్ణయం జరగకపోతే మనం పౌరాణికం అంటాము. మొదటి 22 మంది పౌరాణిక పురుషులు అన్నానంటే అర్థం ఏంటి? 23వ తీర్థంకరుడు మరి 24వ తీర్థంకరుడు చారిత్రక పురుషులు అవుతారు. మైథాలజికల్కు ఆపోజిట్ హిస్టారికల్. మొదటి 22 మంది తీర్థంకరులు పౌరాణికమైతే 23వ తీర్థంకరుడు మరి 24వ తీర్థంకరుడు చారిత్రక పురుషులు. చారిత్రక పురుషులు అంటే కూడా ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను, కాల నిర్ణయం జరుగుతుంది. అదిగోండి ఆయన సో అండ్ సో శతాబ్దంలో ఉన్నాడు, కాల నిర్ణయం చేయగలిగితే చరిత్ర పురుషుడు, లేకపోతే పౌరాణిక పురుషుడు. జనరల్గా పౌరాణిక పురుషుల గురించి మనం పెద్దగా చర్చించమండి. అందుకనే 21వ తీర్థంకరు నుంచి డైరెక్ట్గా నేను 22కి వెళ్ళిపోయాను. ఇక 23, 24వ తీర్థంకరుల గురించి మన దగ్గర సమాచారం ఉంది. వాళ్ళ కాలం గురించి సమాచారం ఉంది. జైన మతానికి వాళ్ళ సేవల గురించి సమాచారం ఉంది. అలాంటి సమాచారము ఈ మొదటి 22 మంది గురించి లేదు. ఋషభనాథుడు ఏ ప్రాంతం వాడు ఖచ్చితంగా తెలియదు, ఏ కాలం వాడు తెలియదు. జైన మతానికి ఆయన ఏమైనా సూత్రాలు ఇచ్చాడా తెలియదు. కానీ జైన గ్రంథాల్లో మాత్రము ఈయన మా స్థాపకుడు తీర్థంకరుడు అనే సమాచారం ఉంటుంది. అందుకనే పౌరాణిక పురుషుడు. ఓకే, మన చరిత్ర విద్యార్థులుగా 23వ తీర్థంకరుణ్ణి మరియు 24వ తీర్థంకరుణ్ణి కొంత డీటెయిల్గా మనం చర్చించాలి. 23వ తీర్థంకరుడు, ఇతని పేరు పార్శ్వనాథుడు. 23వ తీర్థంకరుడు. ఈయన సింబలు పాము అండి, సర్పము. మీరు జనరల్గా పార్శ్వనాథ శిల్పము మీరు ఎక్కడైనా చూడండి, పెయింటింగ్ చూడండి, పైన అనేక పడగల పాము ఉంటుంది. డెఫినెట్ అండి పాము, దాని కింద తీర్థంకరుడు ఉంటాడు. నేను నా పుస్తకంలో ఈ పుస్తకంలో కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను 23వ తీర్థంకరుడు, ఒకసారి మీరు ఆ శిల్పాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ శిల్పం పైన మీకు అనేక పడగల పాము కింద తీర్థంకరుడు ఉంటే పార్శ్వనాథుడు. సో ఈ పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు, పాము సింబల్. ఇతను క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దంలో జీవించాడు. రిమెంబర్, కరెక్ట్గా కాకపోయినా అప్రాక్సిమేట్లీ మీరు ఆయన శతాబ్దాన్ని చెప్పగలుగుతున్నారు. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం ఆయనది. ఎప్పుడైతే మీరు టైం ఇవ్వగలరో, ఖచ్చితమైన తేదీ ఇవ్వాల్సిన అవసరం లేదండి, అట్లీస్ట్ మీరు శతాబ్దాన్నైనా ఐడెంటిఫై చేయగలరు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో జీవించాడు. కాశీ రాజ్యానికి యువరాజైన, కాశీ రాజ్యం. జనరల్గా ఈ తీర్థంకరులందరూ వాళ్ళు, ఈవెన్ గౌతమ బుద్ధుడు కూడా యువరాజే అండి. వీళ్ళందరూ కూడా యువరాజులు. ప్రాపంచిక జీవనాన్ని వదిలేసి సన్యాసాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ ప్రవక్తలందరూ కూడా రాజులేండి. ఇతను కాశీ యువరాజట. ఇతని తండ్రి అశ్వసేనుడు కాశీ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో ఇతను జీవించాడు. అంటే అర్థం ఏంటి? 8వ శతాబ్దం అంటే బుద్ధుడు క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడండి బుద్ధుడు. అంటే గౌతమ బుద్ధుడి కంటే కూడా 23వ తీర్థంకరుడు అట్లీస్ట్ 200 సంవత్సరాలు ముందున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, బౌద్ధ మతం కంటే జైన మతము చాలా ప్రాచీనమైనది. మొదటి 22 మందిని వదిలేయండి, 22 మందిని వదిలేసిన 23వ తీర్థంకరుడే గౌతమ బుద్ధుడి కంటే 200 ఏళ్ళు ముందున్నాడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఈ 2 మతాల్లో, బౌద్ధ జైన మతాల్లో ఏది ప్రాచీన మతము? జైన మతము ప్రాచీనమైనది.
పార్శ్వనాథుడు తన 30 ఏట అప్రాక్సిమేట్లీ 30 ఏళ్ల వయసులో సన్యాసాన్ని స్వీకరించాడు. సన్యాసాన్ని స్వీకరించి నిగ్రంథ అనే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిగ్రంథ జైనులకు పూర్వనామము నిగ్రంథ అండి. జైనులను నిగ్రంథులు అనేవాళ్ళు. థా కాదండి, దా ధా నిగ్రంథ. ఇక్కడ ఒక బిట్టు కూడా అడగచ్చు, జైన మతస్థులను ప్రారంభంలో ఏ పేరుతో పిలిచేవాళ్ళు? నిగ్రంథులు అంటారండి. పార్శ్వనాథుడు నిగ్రంథ మతాన్ని స్థాపించాడు. ఈ నిగ్రంథ మతమే మనం చూడబోతున్నాము తర్వాత జైన మతంగా పేరు మార్చుకుంది. అసలు పేరండి జైనులకు అసలు పేరు నిగ్రంథులు. మీరు ప్రాచీన సాహిత్యంలో కానీ శాసనాల్లో కానివ్వండి జైనులను నిగ్రంథులనే పిలిచారు. అశోకుని శాసనాలు మీరు చూడండి, అశోకుని శాసనాల్లో బౌద్ధులు నిగ్రంథులు అని ఉంటుంది, అంటే జైనులను నిగ్రంథులు అంటారు. సో ఇతను నిగ్రంథ అనేటువంటి ఒక నూతన మతాన్ని స్థాపించాడు. దానికి 4 సూత్రాలను ఇవ్వడం జరిగింది. సో నిగ్రంథ మతానికి ఈయన 4 సూత్రాలు ఇచ్చాడండి. ప్రతి నిగ్రంథుడు ఈ 4ంటిని ఆచరించాలి. ఏంటి ఆ 4 సూత్రాలు? 1 అహింస, హింసను వీడండి, హింసను వీడండి. అసత్య, అసత్యాన్ని వీడండి. ఇక్కడేమో అహింసను పాటించండి, ఇక్కడేమో అసత్యాన్ని వదిలేయండి. ఆ మీనింగ్లో తీసుకోవాలండి. సత్యాన్నే పలకండి. అస్తేయ, అస్తేయ దొంగతనాలు వీడండి, దొంగతనాలు చేయొద్దు. అపరిగ్రహ, సంపదను త్యజించండి, సాదాసీదా జీవితాన్ని జీవించాలి. మీ సంపదను త్యజించండి, ధనాన్ని వదిలేయండి, నిరాడంబర జీవితాన్ని గడపడము. అపరిగ్రహ, సంపద ఉండకూడదు. కాబట్టి సత్యాన్నే పలకాలి, అహింసను పాటించాలి, దొంగతనాలు చేయకూడదు, సంపదను త్యజించడము. ఈ 4 సూత్రాలతో నిగ్రంథ అనేటువంటి మతాన్ని పార్శ్వనాథుడు ప్రారంభించాడు. ఇక 24వ తీర్థంకరుడు విషయానికి వస్తే ఆయన చివరివాడు, అందరికంటే ముఖ్యమైన వాడండి. 24వ తీర్థంకరుడు ఆయన పేరు వర్ధమాన మహావీరుడు. ఈయన గారు 540 బీసీలో జన్మించారు, 468 బీసీలో మరణించారు. అంటే 72 ఏళ్ళు జీవించాడండి ఆయన. 540 బీసీ 468 బీసీ ఆయన కాలం. 72 ఏళ్ళు జీవించాడు. ఇదే కాలంలో గౌతమ బుద్ధుడు కూడా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 24వ తీర్థంకరుడు గౌతమ బుద్ధునికి సమకాలికుడు. ఇద్దరు గంగా మైదాన ప్రాంతాల్లోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఒకే కాలానికి చెందిన వాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకున్నట్టుగా ఆధారాలు లేవు. ఒకరు మరొకరిని ఎప్పుడూ కలుసుకోలేదండి వీళ్ళిద్దరు. కొంత సమాచారాన్ని 24వ తీర్థంకరుడి గురించి కొంత సమాచారాన్ని చూస్తే ఈయన యొక్క సింబలు సింహము అండి, లయన్. మీరు ఎక్కడైనా వర్ధమాన మహావీరుడి యొక్క శిల్పాన్ని, పెయింటింగ్ను చూస్తే సింహం ఉంటుందండి. ఒకటండి, ఎవరైనా శిల్పి తీర్థంకరుల శిల్పాలను చెక్కుతున్నాడంటే తప్పనిసరిగా సింబల్ చూపించాల్సిందే అండి. ఆ సింబల్ ద్వారానే ఆయన ఏ తీర్థంకరుడు అనేది మనం గుర్తించగలుగుతాం. మొహం చూసి ఎవరు చెప్పలేరండి. సింబల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈయన గారు బీహార్లోని కుందా అనే గ్రామంలో జన్మించాడు. కుందా జ్ఞాత్రికా వంశానికి చెందినవాడు. ఈ జ్ఞాత్రికులు క్షత్రియులండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రవక్తలందరూ, ఈవెన్ గౌతమ బుద్ధుడు కూడా క్షత్రియుడే. కాబట్టి ఈ బౌద్ధ జైన మతాలు క్షత్రియుల ద్వారా, అది కూడా రాజకుమారులు వీళ్ళందరూ కూడా రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన క్షత్రియులు. మహావీరుడు కూడా ఒక చిన్న రాజ్యానికి యువరాజు, జ్ఞాత్రిక అనేటువంటి వంశానికి చెందినవాడు. క్షత్రియ తెగాది జ్ఞాత్రిక. మనం చర్చించాము, గౌతమ బుద్ధుడు శాక్య తెగకు చెందినవాడు, ఈయనేమో జ్ఞాత్రిక అనే తెగకు చెందినవాడు. ఈయన తండ్రి సిద్ధార్థుడు, ఆ ప్రాంతానికి రాజండి సిద్ధార్థుడు. పేర్లు కొద్దిగా కన్ఫ్యూజ్ కావద్దండి. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇక్కడేమో మహావీరుడి తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశాలాదేవి.
భార్య పేరు యశోద. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. గౌతమ బుద్ధుని భార్య పేరు యశోధర. మహావీరుడి భార్య పేరు యశోద. వీళ్లకు ప్రియదర్శి అనే ఒక కుమార్తె కూడా జన్మించిందండి. ప్రియదర్శి కుమార్తె పేరు. గౌతమ బుద్ధుడికి రాహుల్ అనే కుమారుడు ఉండేవాడు. మహావీరుడికి ప్రియదర్శి అనే కుమార్తె ఉంది. రాజీవ్ గాంధీ తన కుమారుడు మరి కుమార్తెకు ఈ 2 పేర్లను తీసుకున్నాడు. తన కొడుకు రాహుల్ గాంధీ అని పేరు పెట్టాడు, కూతురుకు ప్రియాంక గాంధీ. ఈ 2 పేర్లను ఈ 2 ప్రవక్తల అంటే సంతానం నుంచి తీసుకోవడం జరిగింది. జామాలి అల్లుడు అండి. ప్రియదర్శికి జామాలి అనే వ్యక్తితో వివాహం చేయడం జరిగింది. ఆయన అల్లుడు. ఒకసారి ఏపీపీఎస్సీ పరీక్షల్లో జామాలి పైన ప్రశ్న అడిగారండి. ఏంటి ప్రియదర్శి భర్త అని అడగలేదండి, మహావీరుడి తొలి శిష్యుడు ఎవరు అని అడిగారండి. తన అల్లుడే జామాలి తన మొదటి శిష్యుడు అయ్యాడు. రైట్ అండి. కుటుంబ సభ్యుల గురించి కొంత సమాచారం. మహావీరుడు తన 30వ ఏట తల్లిదండ్రులను కోల్పోయారండి. తల్లిదండ్రులు ఈయన 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరణించారు. తల్లిదండ్రుల మరణంతో జీవితం మీద విరక్తి కలిగింది. సన్యాసాన్ని తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల మరణంతో సన్యాసాన్ని తీసుకున్నాడు. అదే మీరు గౌతమ బుద్ధుని చూస్తే గౌతమ బుద్ధుడు 29 ఏళ్ల వయసులో సన్యాసాన్ని స్వీకరించాడు. ఆ 4 దృశ్యాలు చూసి జీవితం మీద విరక్తి కలిగింది. 30 ఏళ్ల వయసులో సన్యాసాన్ని తీసుకొని 12 ఏళ్ల పాటు దేశదిమ్మరిగా తిరిగాడు. సన్యాసిగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి 12 ఏళ్ళండి. 42వ ఏట తీర్థంకరుడయ్యాడు. అదే గౌతమ బుద్ధుడు 6 ఏళ్ళు తిరిగాడు. 35వ ఏట జ్ఞానోదయం జరిగింది. అంటే ఆ ప్రవక్త స్టేటస్ వచ్చిందండి వీళ్ళు. బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది 6 ఏళ్ల తర్వాత. అంటే 35వ ఏట మహావీరుడికి 42వ ఏట తీర్థంకరుడు అయ్యాడు. 42 ఏళ్ల వయసులో తీర్థంకరుడు. ఒకటండి, ఈ 24 మంది తీర్థంకరులు వంశపారపర్యంగా వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు సిక్కు మతాన్ని చూడండి మీరు. సిక్కు మతంలో 10 మంది గురువులు ఉంటారండి. ఈ సిక్కులందరూ ఆ 10 మంది గురువులను పూజిస్తారు. వాళ్ళ పదవి వంశపారపర్యము. గురువు కుమారుడు గురువు అవుతాడు. కానీ జైన మతంలో వంశపారపర్యము కాదు. జైన సన్యాసి ఎవరైనా కానీ కష్టపడి తీర్థంకర స్థాయిని చేరుకోవాలి. తీర్థంకర స్థాయి చేరుకోవాలంటే అనేక స్టేజెస్ దాటుకుంటూ వెళ్ళాలండి. ఏమేం స్టేజెస్ దాటాలి? ముందుగా సాధు. ఎప్పుడైతే మీరు ప్రాపంచిక సాధువులు అంటాం కదా, అది ఫస్ట్ స్టేజ్ అండి. దీని తర్వాత మీరు జ్ఞానాన్ని ఆర్జించి ఒక స్థాయికి ఒక లెవెల్కి వస్తే ఉపాధ్యాయ స్టేటస్కి వస్తారు. ఉపాధ్యాయ అంటే టీచర్ అండి. అంటే 10 మందికి చెప్పగలిగేటువంటి స్థాయి వస్తారు. అంటే సాధు తర్వాత నెక్స్ట్ స్టేజ్ మీరు ఉపాధ్యాయ అవుతారు. జైన సన్యాసి ఉపాధ్యాయ అవుతాడు. ఉపాధ్యాయ నుంచి ఇంకా జ్ఞానాన్ని ఆర్జిస్తే ఆచార్య అవుతాడు. ఆచార్య ప్రొఫెసర్ అండి. ఉపాధ్యాయ టీచర్ అయితే ఆచార్య ప్రొఫెసర్ హయ్యర్ స్టేటస్, అది హయ్యర్ టీచర్ స్టేటస్. ఆ ఆచార్య స్టేటస్ను కూడా మీరు దాటారనుకోండి అర్హత్ అవుతారు. అర్హత్ అంటే ద బెస్ట్, హైలీ క్వాలిఫైడ్. ఇక అర్హత్ స్టేజ్ను దాటారంటే తీర్థంకరుడు అవుతారు. తీర్థంకర స్టేటస్. సో జైన మతంలో తీర్థంకర అనేటువంటిది అత్యున్నతమైనటువంటి స్థానము. దానికి వెళ్ళాలంటే ఈ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. బట్ రిమెంబర్ 24 మంది మాత్రమే ఆ స్థాయిని చేరుకోగలిగారు. మొత్తం జైన మత చరిత్రలో ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ తీర్థంకరుడైనటువంటి వాళ్ళు 24 మంది. అందులో చివరివాడు వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు చివరివాడంటే ఆ తర్వాత ఎవరు ఆ స్థాయికి చేరుకోలేదు. 42వ ఏట ఈయన ఆ స్థాయిని చేరుకోవడం జరిగింది. తీర్థంకరుడైన తర్వాత వర్ధమాన మహావీరుడికి ఆయన శిష్యులు 2 బిరుదాలను ఇచ్చారండి. ఆయన శిష్యులు ఇచ్చినటువంటి బిరుదాలు, ఒకటి కేవలి. ఇక ఇక్కడ నుంచి ఆయనను కేవలి అని పిలిచారు. రెండవది జినా. ఈ 2 బిరుదాలు. ఎందుకు అతన్ని కేవలి అని పిలిచారు? జనరల్గా మనకు ఎగ్జామ్స్లో మీరు సబ్ ఇన్స్పెక్టర్స్ లాంటి ఎగ్జామ్స్ రాశారనుకోండి, కేవలి అనే బిరుదు ఎవరికి ఉంది ఇంకా అంతే అండి. ఇంకా జనరల్గా స్థాయి దాటడు.
కేవలి అనే బిరుదు ఎందుకు ఇచ్చారంటే ఇతను కైవల్య జ్ఞానాన్ని పొందాడు. కైవల్య జ్ఞానము జైన మతంలో అత్యున్నతమైన జ్ఞానాన్ని, హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ను కైవల్య జ్ఞానము. మొత్తం జైన మత చరిత్రలోనే కైవల్య జ్ఞానాన్ని పొందిన ఏకైక వ్యక్తి వర్తమాన మహావీరుడు అండి. కైవల్య జ్ఞానాన్ని పొందాలంటే మళ్ళీ చాలా స్టేజెస్ దాటాలి. మతి జ్ఞానము, శృతి జ్ఞానము, అవధి జ్ఞానము, మహాపర్యాయ జ్ఞానము, కైవల్య జ్ఞానము. కైవల్య అనేటువంటిది హయ్యెస్ట్ నాలెడ్జ్ అండి. సో ఆ కైవల్య జ్ఞానాన్ని పొందాడు కాబట్టి అతనికి కేవలి అనే బిరుదాన్ని ఇచ్చారు. రెండవది జినా. జినా అంటే జయించినవాడు, విజేత. జినా అంటే కాంకరర్, జయించినవాడు. ఏంటి మహావీరుడిని జినా అన్నారు? ఏం జయించాడు? రాజ్యాలను జయించాడా? ప్రజలను జయించాడా? ధనాన్ని, సంపదను జయించాడా? లేదంటే అవన్నీ త్యజించాడు, అవన్నీ ఉన్న వాటిని వదిలేశాడు. మరి ఏం జయించాడని ఇతనికి విజేత అనే బిరుదాన్ని ఇచ్చారు? ఇతను జయించింది తన పంచేంద్రియాలను జయించాడు. పంచేంద్రియాలు, సెన్సస్ అండి, 5 సెన్సస్, పంచేంద్రియాలు. ప్రతి మనిషికి ఒక 5 ఇంద్రియాలు సెన్సస్ అంటాం. నాలుక, కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము. 5 సెన్సస్ అండి ఇవి, పంచేంద్రియాలు. వీటిని జయించాడు మహావీరుడు. రిమెంబర్, వీటిని జయించిన వాళ్ళు మహాపురుషులు అవుతారండి. సాధారణంగా ప్రతి మనిషి, మీరు, నేను, అందరం అండి మన పంచేంద్రియాలకు బానిసలం అండి. మనం అంతా బానిసలం. ఏంటి బానిసలం అంటే? జీవితకాలము వీటికి సేవలు చేస్తూ వాటిని తృప్తిపరుస్తూ మన అనేక కష్టాలు అనుభవిస్తుంటాము. ప్రతి మనిషి ఈ పంచేంద్రియాలకు బానిస. ఇవి మనకి యజమానులండి. నాలుక మన యజమాని, కమాండ్ చేస్తూ ఉంటుంది. రుచికరమైన ఆహారం పెట్టు, బిర్యానీలు పెట్టు, నాకు రాత్రింబౌళ్ళు నువ్వు చావాలి పనిచేసి బిర్యానీలు తినిపించి నీ నాలుకను నువ్వు సంతృప్తిపరచాలి. నీ మాస్టర్ అది, నువ్వు బానిసవి. నువ్వు ఎంత కష్టపడతావో తెలియదు కానీ రుచికరమైనటువంటి ఆహారాలు, రకరకాలైనటువంటి ఆహారాలు తినిపించి దాన్ని సాటిస్ఫై చేయి. కళ్ళు డిమాండ్ చేస్తుంటాయి, నాకు అందమైనటువంటి చూపించు, సినిమా చూపించు నాకు. నువ్వు కష్టపడి డబ్బు సంపాదించి సినిమాలు వగైరాలు చూపించి నీ కళ్ళను సంతృప్తిపరచాలి. నీ చెవులు సంతృప్తిపరచమని డిమాండ్ చేస్తూ ఉంటాయి. నాకు సంగీతం వినిపించు, నాకు ఆనందాన్ని కలిగించు. నువ్వు వాటిని తృప్తిపరచాలి. ముక్కు, నాకు సువాసనలు కావాలి, ఫ్రేగ్రెన్స్ కావాలి, మంచి ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్స్ ఉపయోగించు. సో మంచి మంచి సువాసనల ద్వారా ముక్కును సంతృప్తిపరచాలి. ఇక చర్మం అంటారా? ఈ చర్మం అయితే మీపైన స్వారీ చేస్తూ ఉంటుంది. సుఖాన్ని ఇవ్వమని, ఏసీ ఇవ్వు, నాకు చల్లదనం కావాలి, సెక్సువల్ ప్లెజర్ ఇవ్వు. చర్మము డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు జీవితకాలము వీటికి సేవలు చేస్తూ బానిసలుగా ఉండాలి. కానీ మహావీరుడు వీటికి బానిసలుగా ఉండలేదండి. వీటిని తన ఆధీనంలో తెచ్చుకొని వీటిని జయించి తాను విజేత అయ్యాడు. వీటిని జయించడము అది మహాపురుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. వీటిని తన కంట్రోల్లో తెచ్చుకోవడము, నియంత్రణలోకి తెచ్చుకోవడము. అందుకని అతనికి జినా అనే బిరుదాన్ని ఇచ్చారు. ఎలా జయించాలి వీటిని? నాలుక మన పైన స్వారీ చేస్తుంటుంది, నాకు రుచికరమైనట్టు, నాకు బిర్యానీ తినిపించు. మహావీరుడు దీన్ని ఎలా జయించాడంటే వీటిని సుఖపెట్టడం కాదండి, వీటిని కష్టపెట్టడం, వీటికి కష్టాలు ఇవ్వడం, టార్చర్ పెట్టడం. వీటిని నువ్వు ఎంత బాధలకు గురి చేయి, టార్చర్కు గురి చేయి. బిర్యానీ అడుగుతుందా నాలుక? బిర్యానీ బదులుగా రోజు భయంకరమైన కషాయం తాపించు దానికి. ఎంత భయంకరంగా ఉండాలంటే ఆ వగురైన కషాయము కొంతకాలానికి మీ టేస్ట్ బడ్స్, నాలుకలో ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ అవి చనిపోతాయండి. ఎప్పుడైతే టేస్ట్ బడ్స్ చనిపోయాయో మీరు బిర్యానీ తిన్నా, ఆకులు అలుములు తిన్నా, పేపర్ తిన్నా రెండు ఒకటే. అప్పుడు మీ కంట్రోల్లో, అప్పుడు మీకు బిర్యానీ కావాలని అడగదు. అంటే వాటిని
నీ ఆధీనంలో తెచ్చుకో, వాటికి కష్టాలకు గురి చేయి, అప్పుడు నీ కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి దేహాన్ని, శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలను టార్చర్ చేయాలి విజేత కావాలంటే. తన 72 ఏళ్ల వయసులో సల్లేఖన వ్రతాన్ని ఆచరించాడండి ఆయన. జైన మతంలో సల్లేఖన వ్రతం ఏంటి? సల్లేఖన వ్రతము, మహావీరుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించాడు పావా అనే నగరంలో. సల్లేఖన వ్రతం ద్వారా మీరు మోక్షాన్ని పొందొచ్చు. ఏంటి సల్లేఖన వ్రతం అంటే? అన్నపానీయాలు వీడి దేహాన్ని శుష్కింపజేసుకొని మరణించడము సల్లేఖన వ్రతము. జైన మతం చాలా కఠినమైన మతం అండి. ఉపవాసము అండి, ఇది కూడా ఒక రకమైన ఉపవాసమే. ఎలాంటి ఉపవాసము? చనిపోయే ఉపవాసము. అన్నపానీయాలు వదిలేయి, దేహాన్ని శుష్కింపజేసి మరణించు, దాన్ని సల్లేఖనము అంటాము. జస్ట్ ఇమాజిన్, అన్నపానీయాలు వదిలేస్తే వెంటనే చనిపోవడానికి చాలా టైం పడుతుంది. ఆంధ్ర రాష్ట్రం కోసము నిరాహార దీక్ష చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల తర్వాత మరణించాడంటే, 58 రోజులు అతను నిరాహార దీక్షలో కూర్చున్నాడంటే, 58 రోజులు అన్నపానీయాలు వదిలేశాడంటే శరీరంలోని ప్రతి అణువు క్షోభకు గురవుతుంది. ఇంకా ఆ కష్టము బహుశా ఎవరికి ఉండదండి. అలాంటి కష్టాన్ని నువ్వు శరీరానికి ఇవ్వాలి. నువ్వు జినా కావాలంటే సల్లేఖన వ్రతం ద్వారా మరణించాలి. మహావీరుడు అలాగే మరణించాడండి. అప్పుడు మీరు మీ సెన్సెస్ను మీ కంట్రోల్లో తెచ్చుకుంటారు. ఈ మధ్య జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2లో అండి, సల్లేఖన అనే పదాన్ని వాడకుండా సంతారా అనే పదాన్ని వాడాడు. యాక్చువల్గా జనరల్గా ఈ సంతారా అనే పదం ఎక్కడా ఉండదండి. ఈ ప్రస్తుతం రాజస్థాన్లోని జైనులు ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారండి సల్లేఖనాన్ని వాళ్ళు. నేను మాట్లాడుతుంది 21వ శతాబ్దంలో కూడా. ఈ మధ్య జైపూర్ హైకోర్టు సల్లేఖనాన్ని నిషేధించింది. అది ఆత్మహత్యతో సమానము, ఆత్మహత్యమైనటువంటి నేరము. జైపూర్ హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు సల్లేఖన వ్రతాన్ని ఆత్మహత్యగా భావించి నిషేధిస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారండి. రాజస్థాన్లో సల్లేఖన వ్రతాన్ని సంతారా అంటాడు. సో వాడు ఎగ్జామినరు సల్లేఖన అనకుండా సంతారా అన్నాడు. సంతారా అనే సాంప్రదాయము ఏ మతానికి చెందినటువంటిది? జనరల్గా మనం ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా సల్లేఖనం అనే చదువుకుంటూ ఉంటాము. సో జినా అనే బిరుదు ఎందుకు వచ్చింది? ఇక్కడ పాయింట్ ఏంటంటే, జినా అంటే విజేత. జినా అంటే విజేత అండి. ఎప్పుడైతే మహావీరుడు జినా అయ్యాడో, మహావీరుడు ఏమంటాడంటే, ప్రతి ఒక్కరూ, ఇక్కడ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 12 ఏళ్ల పాటు 42వ ఏట తీర్థంకరుడు అయ్యాడండి. 12 ఏళ్ల పాటు ఇతను సంచార జీవితాన్ని గడిపాడు మహావీరుడు. ఆ సంచార జీవితం చేసేటప్పుడు అతనికి నిగ్రంథులతో పరిచయం ఏర్పడి నిగ్రంథ మతంలో చేరాడు మహావీరుడు నిగ్రంథ మతంలో. అంటే 200 ఏళ్ల కిందట పార్శ్వనాథుడు స్థాపించిన నిగ్రంథ మతంలో చేరాడు ఆయన. ఆ నిగ్రంథ మతంలో ఉంటూ తీర్థంకరుడయ్యాడు. ప్రతి నిగ్రంథుడు జినా కావాలి అనేది ఆయన సూచన అండి. మీరందరూ కూడా నిగ్రంథులైన మీరందరూ జినా కండి. ఆ రోజు నుండి ప్రతి నిగ్రంథుడు జినా అనే పేరుతో పిలువబడుతున్నాడండి. జినా ఎందుకంటే ఇప్పుడు టార్గెట్ ఏంటి? నిగ్రంథుడు జినా కావాలి, విజేత కావాలి, తన సొంత ఇంద్రియాలను జయించాలి. ఆనాటి నుండి నిగ్రంథులను జిన్నులు అని పిలవడం మొదలుపెట్టారండి. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు మన జినా అనే పదాన్ని వీళ్ళు కొంత చేంజ్ చేసి జైనా అనే పదాన్ని ఇచ్చారండి. యాక్చువల్గా జైనా అనేది భారత పదం కాదండి, జినా అనే పదం మనది. వీళ్ళు జిన్నులు, ఆంగ్లేయులు వచ్చి జైనులు అన్నారు, మనం కూడా జైన్స్ అంటున్నాం అంతే. బట్ అదర్వైజ్ అది జినా, నిగ్రంథులే జిన్నులు అయ్యారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, జైన మత స్థాపకుడు అనే ప్రశ్న అడుగుతూ ఉంటాడండి. జైన మత స్థాపకుడు అన్నప్పుడు కొంత జాగ్రత్తగా మీరు చూడాలి.
సాంప్రదాయం ప్రకారం, ట్రెడిషన్ ప్రకారము జైన మత స్థాపకుడు ఋషభనాథుడు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ఏమంటుంది, ఋషభనాథుడే మొదటి తీర్థంకరుడు, జైన మతాన్ని స్థాపించాడు. సాంప్రదాయం ప్రకారం అది. చరిత్ర ప్రకారం, హిస్టారికల్లీ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం, చరిత్ర ప్రకారము, చారిత్రకంగా, సాంప్రదాయం ప్రకారం కాదు, చారిత్రకంగా స్థాపకుడు పార్శ్వనాథుడు. మీరు మహావీరుడని దయచేసి వెళ్ళొద్దండి. జైన మత స్థాపకుడు చరిత్ర ప్రకారము పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు స్థాపించిన మతాన్నే తర్వాత జైనాన్ని పేరిచ్చారండి. నిగ్రంథులే జైనులు. ఎందుకంటే జినా కావాలి అనేటువంటి ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి నిగ్రంథులు జైనులని పిలువబడ్డారు. అందుకనే పార్శ్వనాథుడు ఈ మత స్థాపకుడు. హిస్టరీ ప్రకారము, ట్రెడిషన్ ప్రకారము ఋషభనాథుడు. రైట్ అండి. ఇది తీర్థంకరుల గురించి సమాచారము, ముఖ్యమైన తీర్థంకరులు. కాబట్టి మొదటి 22 తీర్థంకరులు మైథాలజికల్, పౌరాణిక పురుషులు. 23, 24వ తీర్థంకరులు మాత్రమే చారిత్రక పురుషులు. నెక్స్ట్ జైనమత సిద్ధాంతాలు ఏంటి? జైనమత సిద్ధాంతాలు, జైన మతంలో 2 ప్రధానమైన సిద్ధాంతాలు ఉన్నాయండి. పంచసూత్రాలు, త్రిరత్నాలు. ప్రతి జైనుడు, ప్రతి నిగ్రంథుడు వీటిని తప్పనిసరిగా పాటించాలి. పంచసూత్రాలు, త్రిరత్నాలు జైన మతంలోని 2 ప్రధానమైన సిద్ధాంతాలు. ఏంటి పంచసూత్రాలు అంటే? ఆల్రెడీ 1, 2, 3, 4 అహింస, అసత్య, అస్తేయ, అపరిగ్రహ. ఎవరిచ్చారు ఈ సిద్ధాంతాలు నిగ్రంథ మతానికి? 23వ తీర్థంకరుడు ఇచ్చాడు. 5వ సూత్రము బ్రహ్మచర్య. ఈ పార్శ్వనాథుడు ఇచ్చినటువంటి 4 సూత్రాలకు మహావీరుడు, 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యం అనే సూత్రాన్ని జోడించాడు. దాంతో పంచసూత్రాలు అయ్యాయి. వీటి పంచసూత్రాలండి జైన మతానికి. మొదటి 4 ఏమో పార్శ్వనాథుడు ఇచ్చాడు, బ్రహ్మచర్యమేమో వర్ధమాన మహావీరుడు. ఒక విద్యార్థి అడిగాడు, సార్ జైనులందరూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తే మరి నెక్స్ట్ ఆ యొక్క మతం అంతమవుతుంది కదా, వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అదేలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ బ్రహ్మచర్యం అనే పాయింట్ను వేరే మీనింగ్లో వాడాలి. గాంధీజీ బ్రహ్మచర్యాన్ని చేపట్టారండి. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోకపోవడం కాదండి. పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని గడిపి పిల్లలు పుట్టిన తర్వాత ప్రాపంచిక జీవితాన్ని, ఈ యొక్క లైంగిక జీవితాన్ని వదిలేయాలి. గాంధీజీ బ్రహ్మచర్యాన్ని చేపట్టాడు. నేను ఆధునిక భారతదేశ చరిత్ర గాంధీజీ గురించి చర్చిస్తాను. గాంధీజీ సత్యాగ్రహము. గాంధీజీ సత్యాగ్రహం అనే ఆయుధంతో ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. గాంధీజీ సత్యాగ్రహం పైన జైన మత ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ సత్యాగ్రహంలో ఉంటాయి. గాంధీజీ సత్యాగ్రహం అంటే కొంత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, హయ్యర్ లెవెల్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు గాంధీజీ సత్యాగ్రహం పైన జైన మత ప్రభావాన్ని చర్చించండి. అహింస, అసత్య, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య ఇవన్నీ గాంధీజీ సిద్ధాంతాలే. గాంధీజీ పైన జైన మత ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎనియో మనం గాంధీ గురించి తర్వాత చర్చిస్తాం. పంచసూత్రాలు ఇవి. త్రిరత్నాలు, ఒక 3 సూత్రాలను వాళ్ళు త్రిరత్నాలు, 3 జ్యువెల్స్ అంటారు. ఒకటి సమ్యక్ క్రియ. సమ్యక్ అంటే మంచి, క్రియ అంటే పనులు, మంచి పనులే చేయండి, రైట్ యాక్షన్స్. ఒకటి సమ్యక్ క్రియ అండి. 2 సమ్యక్ జ్ఞాన, మంచి జ్ఞానాన్ని కలిగి ఉండండి. 3 సమ్యక్ విశ్వాస్, మంచి విశ్వాసాన్ని కలిగి ఉండండి. సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞాన, సమ్యక్ విశ్వాస్, ఈ 3 త్రిరత్నాలు, జైన మతానికి చెందినటువంటి త్రిరత్నాలు. రైట్ అండి, ఇవి సిద్ధాంతాల గురించి. నెక్స్ట్ జైన మత చీలికలు. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ప్రపంచంలోని మీరు ఏ మతాన్ని చూసినా చీలికలు తప్పనిసరి. ఏ మతము అతీతం కాదు, ఏ మతము మినహాయింపు కాదు. ప్రపంచంలో మీరు ఏ మతాన్నైనా చూడండి, చీలికలు ఉంటాయి. బౌద్ధ మతము, ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతము, జైన మతంలో కూడా చీలికలు ఉన్నాయి.
క్రీస్తుకు పూర్వము 300లో అప్రాక్సిమేట్లీ అండి 300 బీసీలో జైన మతము 300 బీసీ అంటే మౌర్యులు పాలిస్తున్నారండి భారతదేశాన్ని. మౌర్యుల కాలంలో జైన మతము 2 శాఖలుగా చీలిపోయింది. దిగంబర శాఖ, శ్వేతాంబర శాఖ. వీళ్ళ మధ్య పెద్దగా తాత్విక భేదాలు ఏం లేవండి. దిగంబర అన్క్లాడ్, క్లాడ్ అంటే బట్టలు వేసుకోవడం అండి, అన్క్లాడ్ అంటే బట్టలు వేసుకోకూడదు, నగ్నంగా ఉండాలి. బట్టలను తిరస్కరించి నగ్నంగా ఉండాలి దిగంబరులు. దీన్ని భద్రబాహు అని జైన మతాచార్యుడు స్థాపించాడు. దిగంబర శాఖను అన్క్లాడ్, క్లాడింగ్ అంటే ఇంగ్లీష్లో బట్టలు ధరించడాన్ని క్లాడ్ అంటారండి. క్లాడ్, అన్క్లాడ్ బట్టలు ధరించని వారు దిగంబరులు. భద్రబాహు ఈ శాఖ స్థాపకుడండి. వీరు 24వ తీర్థంకరుని అనుచరులు. మహావీరుని, వర్ధమాన మహావీరుని అనుసరించేవారు. మీరు కనుక మహావీరుని గాథను చూస్తే తీర్థంకరుడైన తర్వాత, నేను చెప్పాను 42వ ఏట ఆయన తీర్థంకరుడయ్యాడు. ఆయన వస్త్రాలను విసర్జించాడు. జీవితకాలం అసలు బట్టలు వేసుకోలేదు, నగ్నంగానే ఉన్నాడు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే పుట్టేటప్పుడు బట్టలు లేవు, చనిపోయేటప్పుడు బట్టలు లేవు, చనిపోయిన తర్వాత బట్టలు ఉండవు, మధ్యలో బట్టలు ఎందుకు? ఆ దిగంబరత్వాన్ని ఆయన ప్రీచ్ చేశాడు. కాబట్టి ఆ మహావీరుని ఫాలో అయ్యే వారిని దిగంబరులు అంటామండి. ఇక శ్వేతాంబరులు, శ్వేత అంటే వైట్, అంబర అంటే దుస్తులు. చెప్పాలంటే వైట్ క్లాడ్. వీళ్ళేమో అన్క్లాడ్, క్లాడింగ్ అంటే బట్టలు వేసుకోవడాన్ని, ధరించడాన్ని క్లాడింగ్ అంటారండి. వైట్ క్లాడ్, తెల్లటి వస్త్రాలు ధరించేవాళ్ళు. శ్వేత, అంబర. అంబర అంటే దుస్తులు, శ్వేత అంటే వైట్. ఆల్వేస్ వైట్ అండ్ వైట్ ధరించేవాళ్ళు. ఈ శాఖ స్థాపకుడు స్థూలబాహు. ఈయన ఒక జైన మతాచార్యుడు. వీళ్ళు 23వ తీర్థంకరుని అనుచరులు. 23వ తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుడు జీవితకాలము తెల్లటి వస్త్రాలే ధరించాడు. అతని అనుచరులు కూడా తెల్లటి వస్త్రాలే ధరించారు. కాబట్టి ఆ తెల్లటి వస్త్రాలు ధరించేవారు స్థూలబాహు యొక్క ఈ యొక్క పార్శ్వనాథుని అనుచరులు. సో మౌర్యుల కాలంలో బట్టలు ధరించాలనా, నగ్నంగా ఉండాలనా అనేటువంటి అంశం పైన తేడాలు వచ్చి జైన మతం 2గా చీలింది. ఇక్కడ ఒక జైన గ్రంథము ఏ పరిస్థితుల్లో జైన మతము 2 శాఖలుగా చీలిపోయిందో వివరాలు ఇస్తుందండి. ఈ గ్రంథం కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఒక జైన గ్రంథాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. హేమచంద్రుడు అనే జైన కవి, హేమచంద్ర కవి పేరండి. ఈయన గారు పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం రాశారు. జైన గ్రంథం, చాలా సుప్రసిద్ధమైన జైన కవి హేమచంద్రుడు. హేమచంద్రుడు గురించి నేను తర్వాత చర్చిస్తానండి. హేమచంద్రుడు పరిశిష్ట పర్వన్ అనే ఒక జైన గ్రంథాన్ని రాశాడు. అందులో దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది. ఏంటి ఆ సమాచారం ఏంటంటే అప్రాక్సిమేట్లీ 300 బీసీలో మౌర్యులు కూడా ఎవరు పాలిస్తున్నారంటే చంద్రగుప్త మౌర్యుడు పాలిస్తున్నాడండి. ఆ చంద్రగుప్త మౌర్యుడు పాలించేటప్పుడు మగధను మౌర్యులు, చంద్రగుప్త మౌర్యుడు అండి. మగధను చంద్రగుప్త మౌర్యుడు పాలించేటప్పుడు 12 ఏళ్ల సుదీర్ఘమైన క్షామము ఏర్పడింది. క్షామము, నేను ఇంతకుముందు చెప్పాను క్షామము, కరువు అంటే డిఫరెంట్, క్షామము అంటే డిఫరెంట్. కరువు అంటే ఆహార కొరత, పశుగ్రాస కొరత ఉంటే కరువు అంటామండి. అది కాస్త బలోపేతమై వేలాది లక్షలాది మంది చనిపోయే పరిస్థితి వస్తే క్షామము అంటాము. తిండి లేక వేలాది మంది ప్రజలు, లక్షలాది ఈ యొక్క పశు సంపద చనిపోతే క్షామము అంటాము. 12 ఏళ్ల పాటు క్షామము కొనసాగిందట మగధ సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు. జనరల్గా
ఈ కరువు కాటకాలు క్షామాలు ఏర్పడినప్పుడు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం అండి. ఏంటి? సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్ళాలి. ఇప్పటికి కూడా కరువు వస్తే, ఇప్పుడు మన క్షామాలు లేవు కానీ కరువు ఉందండి. కరువు వస్తే ప్రజలు నగరాలకు వలస వెళ్ళి అక్కడ జీవనోపాధి పొందుతారు. కాబట్టి క్షామం ఏర్పడితే ప్రాణాలు కాపాడుకోవాలంటే వలస వెళ్ళిపోవాలి. కాబట్టి మగధ నుంచి వలసలు ప్రారంభమయ్యాయంటండి. అందులో 12,000 మంది జైన సన్యాసులు భద్రబాహు నాయకత్వంలో మగధను వీడి దక్షిణ భారతదేశానికి వలస వెళ్ళారు. 12,000 మంది జైన సన్యాసులు భద్రబాహు నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి వలస వెళ్ళారు. బికాజ్ ఫ్యామిన్, క్షామము వల్ల. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? కర్ణాటకలోని శ్రావణ బెళగల అనే ప్రాంతంలో అండి. శ్రావణ బెళగొళ మైసూర్ దగ్గర ఉంటుందండి. శ్రావణ బెళగల. ఈ మగధ నుంచి వలస వచ్చినటువంటి జైన సన్యాసులు శ్రావణ బెళగలకు వచ్చి దుస్తులను విసర్జించి దిగంబరులయ్యారు. సమాచారము హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వన్. కాబట్టి ఈ భద్రబాహు నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి వచ్చిన జైన సన్యాసులు శ్రావణ బెళగలలో విసర్జించి నగ్నంగా జీవించారు, దిగంబరులయ్యారు. కాబట్టి దిగంబర జైన మతానికి జన్మస్థలం ఏంటి? శ్రావణ బెళగల అండి. కర్ణాటకలోని శ్రావణ బెళగల దిగంబర జైన మతానికి జన్మస్థలము. స్థాపకుడు ఎవరంటే భద్రబాహు చెప్పాలి. మగధలోనే ఉండిపోయినటువంటి, చాలామంది మగధలోనే ఉండిపోయారు. మగధలోనే ఉండిపోయిన జైన సన్యాసులకు ఈ స్థూలబాహు నాయకుడు అండి. వీళ్ళందరూ తెల్లటి వస్త్రాలు ధరించడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ శ్వేతాంబరులు అయ్యారు. మగధలో స్థూలబాహు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు శ్వేతాంబరులు. భద్రబాహు నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి వచ్చిన వాళ్ళు దిగంబరులు. కాబట్టి దిగంబర జైనము పుట్టింది దక్షిణ భారతదేశంలోనే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఆంధ్రలో జైన మతం చాలా బలంగా ఉండేదండి. ఏ జైన మతం ఉంది? దిగంబర జైనం ఉంటుంది మన దగ్గర దిగంబర జైనం ఉంటుంది. ఈరోజు కూడా మీరు హైదరాబాద్ నగరంలో చూడండి, ఎన్నో జైన దేవాలయాలు మోస్ట్లీ దిగంబర జైనమే. మరి దిగంబర జైనం ఉంటే నగ్నంగా ఉండాలి కదా. దక్షిణ భారతదేశంలో ఈరోజు కూడా జైనులు దిగంబరమే డామినెంట్ అండి. నార్త్ ఇండియాలో శ్వేతాంబరులు ఉంటారు, దక్షిణ భారతదేశంలో దిగంబరులు ఉంటారు. ఎందుకు? ఇప్పుడు మనం చూస్తున్న దిగంబరులు, చాలామంది దిగంబరులు ఉన్నారు, మరి వాళ్ళు నగ్నంగా లేరే. కోటిలో దిగంబర జైన ఆలయం ఉందండి, పార్శ్వనాథ ఆలయం, దిగంబర జైన ఆలయం అది. ఒకటండి, 24 మంది తీర్థంకర్లను ఇరు వర్గాలు పూజిస్తాయి. తేడా ఏంటంటే, మీరు శ్వేతాంబర ఆలయంలో వెళ్ళారనుకోండి, 24 మంది తీర్థంకరులు తెల్లటి వస్త్రాల్లో కనిపిస్తారు. దిగంబర ఆలయంలో వెళ్తే అందరూ నగ్నంగా ఉంటారు. అది పాయింట్. బట్ 24 మంది తీర్థంకరులను ఇద్దరు పూజిస్తారు. నేను కోటిలో హైదరాబాద్లో ఒక దిగంబర జైన ఆలయానికి వెళ్తే అందరూ శుభ్రంగా మనలాగా బట్టలు వేసుకుని వస్తున్నారు. మరి దిగంబరులు కదా వాళ్ళు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, శ్వేతాంబర దిగంబర తెల్లటి వస్త్రాలు ధరించాలి లేదా నగ్నంగా ఉండాలనేటువంటిది సన్యాస జీవితం గడిపేటువంటి జైనులకు మాత్రమే పరిమితము. సన్యాస జీవితాన్ని గడిపేటువంటి జైనులను మహావ్రతులు అంటారండి. అదే సంసార జీవితాన్ని గడిపేటువంటి జైనులను అనువ్రత అంటారు. ఈ 2 వర్గాలు శ్వేతాంబరులో ఉంటారు, దిగంబరులో ఉంటారు. దిగంబర్లో ఈ 2 వర్గాలు, శ్వేతాంబర్లో ఈ 2 వర్గాలు. బట్ రిమెంబర్, మహావ్రత మాత్రమే శ్వేతాంబరులైతే తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, దిగంబరులైతే నగ్నంగా ఉంటారు. అది సంసార జీవితాన్ని గడిపే సామాన్య జైనులకు వర్తించదు. అందుకనే మీరు చూసేటువంటి దిగంబర జైనులందరూ అనువ్రత వర్గానికి చెందిన వాళ్ళు, సంసార జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు శ్వేతాంబరులైతే తెల్లటి వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు, దిగంబరులైతే నగ్నంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కనుక శ్రావణ బెళగల వెళ్తే మైసూర్ దగ్గర వస్తుందండి. ఇప్పటికే నగ్నంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తుంటారు. నేను జస్ట్ ఒక 6 months బ్యాక్ శ్రావణ బెళగల వెళ్ళాను. ఒకసారి బెంగళూరు వెళ్ళి అటు నుంచి అయితే శ్రావణ బెళగల వెళ్ళాను. జస్ట్ 30-35 years
ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు నగ్నంగా తిరుగుతున్నారండి. మొత్తం టోటల్ నెకెట్. ఆ ఊర్లో అది సర్వసాధారణము. ఎందుకంటే ఈ శ్రావణ బెల్గల అనేటువంటిది దిగంబర జైనులకు అత్యంత పవిత్ర క్షేత్రము. దిగంబర జైనులందరూ అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడక్కడ మీకు నగ్నమునులు కనిపిస్తారు. బట్ మీరు శ్రావణ బెల్గల వెళ్తే ఇప్పటికీ వేలాది మంది ఉన్నారండి నగ్నమునులు. కాకపోతే ప్రభుత్వంగా ఉండమంటుందని నేను నగ్నంగా ఉండి రోడ్డు మీదకి వెళ్తే జైల్లో వేస్తారండి. ప్రత్యేక అనుమతి తెచ్చుకొని నగ్నంగా ఉండాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి అడిగాడు, మరి స్త్రీలు ఏంటి సార్, స్త్రీలు కూడా నగ్నంగా ఉంటారా? దిగంబర జైనంలో స్త్రీలకు ప్రవేశము లేదు. స్త్రీలకు ప్రవేశం లేదు. అందుకనే దిగంబర జైనంలో స్త్రీలకు మోక్షము లేదు, స్త్రీలకు ప్రవేశమే లేదు. కాబట్టి ఆ కాన్సెప్టే రాదు, స్త్రీలు కూడా నగ్నంగా ఉంటారా అనేటువంటిది. వాళ్ళకి అసలు ప్రవేశమే లేదు అక్కడ. శ్రావణ బెల్గల అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తుకు రావాల్సింది భారతదేశంలోనే ఒక అత్యద్భుతమైన ఏకశిలా శిల్పము. ఒక పెద్ద శిల్పం అండి. ఎవరి శిల్పం ఉంది? ఇక్కడ ఈ శ్రావణ బెల్గలలో గోమటేశ్వరుడి శిల్పము. గోమటేశ్వర లేదా ఈయననే బాహుబలి అని కూడా అంటారండి. దాదాపుగా 58 అడుగులు కలిగినటువంటి ఒకే రాయితో చేయబడినటువంటి శిల్పము. భారతదేశంలోని అత్యద్భుతమైన శిల్పాల్లో ఈ గోమటేశ్వరుడు లేదా బాహుబలి శిల్పము చాలా ఇంపార్టెంట్. 58 అడుగులు పూర్తిగా నగ్నంగా ఉంటుంది. అసలు అక్కడ శ్రావణ బెల్గల అంటేనే అన్ని జైన సంప్రదాయాలే. 58 అడుగుల ఎత్తైనటువంటి నగ్నంగా ఉన్న గోమటేశ్వరుని శిల్పం అక్కడ కనిపిస్తుంది. 962 ఏడిలో ఈ శిల్పాన్ని చాముండరాయలు అనే ఒక మంత్రి నిర్మించాడండి. చాముండరాయలు మైసూర్ రాజ్యానికి ఈయన మంత్రిగా పనిచేసేవాడు. 10వ శతాబ్దంలో 962లో ఈ గోమటేశ్వర విగ్రహాన్ని తయారు చేయించాడు. ఎవరి గోమటేశ్వరుడు, ఎవరి బాహుబలి? తీర్థంకరుడు కాదండి ఆయన. మొదటి తీర్థంకరుని కుమారుడు ఋషభనాథుడు, ఆయన కుమారుడు గోమటేశ్వరుడు అండి. పాపం ఈయన కూడా తండ్రిలాగా తీర్థంకరుడు కావాలనుకున్నాడు. నేను తీర్థంకరుడు అంటే అనేక స్టేజెస్ దాటాలి. సాధువు అయ్యాడు, ఉపాధ్యాయ అయ్యాడు, తర్వాత ఆచార్య అయ్యాడు, అర్హత్ వరకు వచ్చి ఆగిపోయి చనిపోయాడు. అర్హత్ అంటే ఇంకా జస్ట్ తీర్థంకరుడి కంటే కింది స్టేజ్, చనిపోయాడు. కాబట్టి నేను తీర్థంకరుడు కాదండి. జైన మతంలో తీర్థంకరులతో పాటు గౌరవం ఉంటుంది ఆయనకు. మొదటి తీర్థంకరుని కుమారుడు గోమటేశ్వరుడు బాహుబలి, ఆయన అద్భుతమైన శిల్పము చాముండరాయలు చేయించాడు. ఈ శిల్పాన్ని ఒకసారి నేను బుక్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను ప్రతి పిక్చర్ కూడా పుస్తకంలో కలర్ పిక్చర్లో నేను ఇవ్వడం జరిగింది. దాదాపుగా 58 అడుగుల ఎత్తున్నటువంటి ఆ గోమటేశ్వర విగ్రహాన్ని ఒకసారి మీరు గమనిస్తే ఏకశిలా శిల్పం అండి. సంపూర్ణంగా నగ్నంగా ఉంటుంది. ఒకసారి చేతులను మీరు గమనించండి. చేతులు గమనిస్తే ఆయన భుజాల నుండి భుజాల వరకు కొమ్మలు, భుజాల వరకు అంటే కాళ్లకు చుట్టుకొని లతలు భుజాల వరకు రావడం జరిగింది. ధ్యానంలో ఉన్నాడు. ఏంటి ధ్యానము? ధ్యానం ఏంటి? మెడిటేషన్ అండి. తపస్సు చేస్తున్నాడు. ఎలాంటి తపస్సు చేస్తున్నాడంటే ఆయన చుట్టూ లతలు, 2 కాళ్లకు లతలు చుట్టుకొని భుజాల వరకు వచ్చాయంటే అతని తపస్సు కొన్ని నెలలుగా కొనసాగుతుందనేది మీనింగ్ అండి. అలాగ దీర్ఘంగా ధ్యానంగా ఉన్నటువంటి శిల్పము శ్రావణ బెల్గలలో ఉంటుంది. నగ్నంగా ఎందుకు ఉంటుందంటే మొత్తం అదే దిగంబర ట్రెడిషన్స్ అండి. 12 ఏళ్ళకి ఒకసారి చాలా గొప్ప ఉత్సవం జరుగుతుందండి ఇక్కడ శ్రావణ బెల్గలలో. ఈ మధ్య సివిల్ సర్వీస్ జనరల్ స్టడీస్లో అడిగారు, ఆ 12 ఏళ్ళకి ఒకసారి అక్కడ జరిగేటువంటి ఉత్సవాన్ని ఏమంటారు? మహామస్తాభిషేకము అంటారండి. పన్నెండేళ్ళకి ఒకసారి మహామస్తాభిషేకం. దిగంబరులు, భారతదేశంలో ఉన్న దిగంబరులు అందరూ ఆ రోజున అక్కడ చేరుతారండి. 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇది. ఈ మధ్యనే 2018లో ఏమో జరిగిందండి. నెక్స్ట్ 2030లో జరుగుతుంది. నరేంద్ర మోడీ
రామ్నాథ్ కోవింద్ వీళ్ళందరూ హాజరయ్యారండి, రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా. మీరు ఒకసారి ఆ ఫోటోలు 2018 ఫోటోలు చూస్తే నగ్నమునులు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి దీవిస్తున్నటువంటి ఫోటోలు. నగ్నమునులు, వేలాది మంది నగ్నమునులు ఆనాడు మీకు శ్రావణ బెళగలలో కనిపిస్తారు. మహామస్తాభిషేకం అంటే ఆ విగ్రహానికి అభిషేకం చేస్తారండి, అనాయింట్మెంట్ అంటాము, అనాయింట్మెంట్. రకరకాల ద్రవాలతో ఆ విగ్రహానికి అభిషేకం చేస్తారు. తేనెతో అభిషేకం చేస్తారు, పాలతో అభిషేకం చేస్తారు, పసుపు నీళ్లతో అభిషేకము. అంటే ఎన్ని రకాల ద్రవాలు ఉన్నాయో అన్ని రకాల ద్రవాలతో అభిషేకం చేస్తారు. మహామస్తాభిషేకం అంటాము. 12 yearsకి ఒకసారి జరిగేటువంటి చాలా గొప్ప ఉత్సవము జైనులకి ఇది శ్రావణ బెళగలలో. ఇక చివరిగా జైన మతం గురించి జైనమత గ్రంథాలు ఏంటి? జైనమత గ్రంథాలు ప్రాకృత భాషలో వ్రాయబడ్డాయి. ఆల్రెడీ నేను చెప్పాను. బౌద్ధ మతము పాళీ భాష తీసుకుంటే జైన మతము ప్రాకృత భాష తీసుకుంది. ప్రాకృతంలో ఉంటాయి వీళ్ళ గ్రంథాలు. స్టార్టింగ్లో మొదట్లో 14 గ్రంథాలు ఉండేవండి జైనులకు. వీటిని పూర్వములు అంటారు. పూర్వములు 14 పూర్వములు వీళ్ళకు పవిత్ర గ్రంథాలుగా ఉండేవి. 6వ శతాబ్దంలో 6th century ADలో వల్లభీ నగరంలో, వల్లభీ గుజరాత్లో ఉంటుందండి, వల్లభీ అనే నగరంలో ఒక జైన మహాసభను ఏర్పాటు చేసి క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఒక గొప్ప జైన సభను ఏర్పాటు చేశారండి వల్లభీ నగరంలో, గుజరాత్లోని వల్లభీ నగరంలో. ఇక్కడ జైన పండితులందరూ కలిసి ఈ 14 పూర్వాల స్థానంలో 12 కొత్త గ్రంథాలు రాసుకున్నారు. వీటిని అంగములు అంటాము. కాబట్టి ఆ 14 పూర్వాలను రీప్లేస్ చేస్తూ 6వ శతాబ్దంలో 12 గ్రంథాలు రాసుకున్నారు, 12 అంగములు. కాబట్టి ప్రస్తుతము జైనులకు పవిత్ర గ్రంథాలు ఏంటంటే 12 అంగములు. సూత్రాంగ, ఆచారాంగ 12 పేర్లు ఉంటాయంటే అక్కర్లేదు, 12 అంగాలు చాలు. అంటే ఇక్కడ బిట్టు ఎలా అడుగుతాడంటే జైనుల యొక్క మొట్టమొదటి సాహిత్యాన్ని ఏమంటారు? తొలి సాహిత్యాన్ని పూర్వములు, ప్రస్తుతం ఉన్న సాహిత్యము అంగములు అండి, 12 అంగాలు. రైట్ ఫ్రెండ్స్, ఇది జైన మతానికి సంబంధించిన కొంత సమాచారం. సో క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో బౌద్ధ జైన మతాలతో పాటు అనేక మతాలు ప్రారంభమయ్యాయని చెప్పాను. ఇక్కడ బ్రీఫ్గా ఇంకొక 5-10 minutesలో ఇంకొక 2 మత ఉద్యమాలను, ఇదే కాలంలో బౌద్ధ జైన మతాలతో పాటుగా వచ్చిన మరో 2 మత ఉద్యమాలను బ్రీఫ్గా చర్చిస్తాను. ఒకటి అజీవికా ఉద్యమము, అజీవికా మతము. అజీవిక ఈ మతాన్ని మాకరి గోసాలపుత్త స్థాపించాడండి. మాకరి గోసాలపుత్త అజీవిక మత స్థాపకుడు. ఈయన 24వ తీర్థంకరుడైనటువంటి మహావీరుడికి సమకాలికుడు, మరి మంచి స్నేహితుడు కూడా అండి మహావీరుడు. ఈ మాకరి గోసాలపుత్త ఇద్దరు కలిసి 6 ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉన్నారండి. గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, మహావీరుడు. తర్వాత భేదాభిప్రాయాలు వచ్చి మహావీరుడు నిగ్రంథ మతంలో చేరి తీర్థంకరుడైతే మాకరి గోసాలపుత్త అజీవిక అనే కొత్త మతాన్ని స్థాపించాడు. అజీవికా మతానికి సంబంధించిన ఎక్కువ సమాచారం మన దగ్గర లేదండి. కారణం ఏంటంటే ఈ మతం ఎక్కువ కాలం కొనసాగలేదు. క్రీస్తుకు పూర్వము 2వ శతాబ్దంలోనే ఈ మతము అంతరించిపోయింది. ప్రాచీన కాలంలో వచ్చి ప్రాచీన కాలంలోనే అదృశ్యమైంది. అందుకనే ఈ మత గ్రంథాలు కానీ ఈ మతం గురించి ఎక్కువగా సమాచారం లేదండి. ప్రాచీన కాలంలోనే అంతమైపోయింది ఇది. మెయిన్గా ప్రధాన సిద్ధాంతము నియతి అండి. అజీవికా మతము నియతి సిద్ధాంతం ఆధారంగా కొనసాగింది. నియతి అంటే డెస్టినీ. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో తలరాత పైన ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. జరగాల్సినటువంటివన్నీ ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. మీ జీవితంలో ఏం జరగాలో ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. మానవ చర్యలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవు. హ్యూమన్ యాక్షన్స్ ఆర్ యూజ్లెస్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్.
ఆల్రెడీ ప్రతిదీ నిర్ణయము జరిగిపోయింది, నిర్ణయించబడింది. మీరు గ్రూప్ 2 అధికారి కావాలి, ఎస్ఐ కావాలి, ప్రయత్నాలు ఏం చేయొద్దండి. మీరు కావాలనా లేదా అనేది ముందుగానే మీ తలరాత నిర్ణయించబడింది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. మీ తలరాతలో ఎస్ఐ ఉద్యోగం లేకపోతే మీరు 10 రకాల కోచింగ్లు తీసుకొని 20 సంవత్సరాలు చదివినా ఏం కాదు, రాదు. ఒకవేళ మీ తలరాతలో ఎస్ఐ ఉద్యోగం ఉందనుకోండి, లేదా గ్రూప్ 2 ఉద్యోగం ఉందనుకోండి, మీరు ఎగ్జామ్ కూడా రాయొద్దండి, మీరు గ్రూప్ 2 అవుతారు, ఎస్ఐ అవుతారు. అది ఆ సిద్ధాంతం అండి, ప్రమాదకరమైన సిద్ధాంతం అండి అది. దాన్ని నమ్మిన వాళ్ళు సర్వనాశనం అవుతారు. స్వామి వివేకానంద ఉన్నాడండి. స్వామి వివేకానంద ఏమంటాడంటే, డెస్టినీ ఏంటి? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. నీ తలరాత నువ్వే రాసుకుంటావు, నీ తలరాత నీ చేతిలో ఉంటుంది. అది అద్భుతమైన ఐడియాలజీ అండి, ఇది ప్రమాదకరమైన ఐడియాలజీ. మొత్తానికైతే అజీవికా మతము ఎక్కువ కాలం కొనసాగలేదండి. మనకు మౌర్యుల వరకు, మన నెక్స్ట్ చాప్టర్లో మౌర్యుల గురించి చర్చిస్తాము, అంతవరకు అజీవికా మతం కనిపిస్తుంది. మౌర్యుల తర్వాత అజీవికా మతము ఎందుకు అంతమైందో తెలియదు కానీ భారతదేశం నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఇది ఒక మతం అండి. చివరిగా ఇంకొక మత ఉద్యమాన్ని చర్చించి మనం క్లోజ్ చేస్తాము, ఈ చాప్టర్నే మనం క్లోజ్ చేస్తాము. చార్వాక, దీన్నే లోకాయత అని కూడా అంటారండి. లోకాయత లేదా చార్వాక సేమ్ అన్నీ కూడా 6th century BCలో వచ్చినటువంటివే అండి. వీళ్ళందరూ కూడా ఈ మతాలు చెప్పిన వాళ్ళు కూడా గౌతమ బుద్ధుడు, మహావీరుడికి సమకాలికులు. ఈ చార్వాక మత ఉద్యమాన్ని ప్రారంభించిన కేశకంబలి, ఇతని పేరు అజీత్ అండి. కేశకంబలి ఏంటంటే, కంబలి అంటే బ్లాంకెట్, కేశ అంటే ఎంట్రుకలు. ఎంట్రుకలతో తయారు చేసిన బ్లాంకెట్ను ఎప్పుడు తనతో పాటు తీసుకెళ్తాడు కాబట్టి కేశకంబలి అంటారు. పూర్తి పేరైతే అజీత కేశకంబలి. చార్వాక యాక్చువల్గా ఒక మతం కాదండి, ఒక మత ఉద్యమం అది. దీంట్లో 2 ప్రధాన సిద్ధాంతాలు ఉంటాయండి. ఒకటి భౌతికవాదము, 2 నాస్తికవాదం. భౌతికవాదం అంటే మెటీరియలిజం, చాలా భయంకరమైన మెటీరియలిజం ఉంటుంది చార్వాక ఫిలాసఫీలో. నాస్తికవాదం అంటే ఎథిజం. ఈ 2 పిల్లర్స్ పైన చార్వాక అనేటువంటిది కొనసాగుతుంది. భౌతికవాదము, నాస్తికవాదం ఈ రెండు ఈ యొక్క చార్వాకులకు 2 మూల స్తంభాలండి. ఏంటి భౌతికవాదం అంటే? భౌతికవాదం అంటే మెటీరియలిజం. మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలేయండి, పరలోక చింతన వదిలేయండి, అసలు పరలోకమే లేదు, అది మీరు సృష్టించుకున్నటువంటిది. మనిషికి ఉన్నది ఒకే ఒక జన్మ, ఇప్పుడు మీరున్నటువంటిదే ఏకైక జన్మ. మీరు చనిపోతే ఏమీ ఉండదు, స్వర్గము లేదు, నరకము లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు. మీకున్నది ఒకే ఒక జన్మ కాబట్టి మీరు కంప్లీట్గా మెటీరియల్ జీవితము, భౌతిక జీవితాన్ని జీవించండి. చనిపోయిన తర్వాత ఏదో ఉందని ఆధ్యాత్మికత ఇవన్నీ వదిలేయండి, అక్కర్లేదు. మెటీరియలిజం అంటే ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు. మనిషి దేహము పంచభూతాల కలయిక. పంచభూతాలు ఏంటండి? పంచభూతాలు మన శరీరము పంచభూతాల కలయిక. నీళ్లు, వాటర్, పంచభూతాల్లో ఒకటి వాటర్ అండి. 70% శరీరపు బరువు నీళ్ల వల్లే ఉంటుందండి. మన శరీరంలో నీళ్లు ఉంటాయి. మీరు చనిపోతే మీ శరీరంలో ఉన్న నీళ్లు బయటకు వచ్చి బయట ఉన్న నీళ్లలో కలిసిపోతాయి, మీరు అస్థిపంజరంగా మారుతారు. ఎందుకంటే నీళ్ళని బయటకు వచ్చేస్తాయి. మన శరీరము నీళ్లతో చేయబడింది, ఆ నీళ్లు చనిపోయిన తర్వాత బయటకు వస్తాయి. గాలి, ఎయిర్, శ్వాస. మీరు చనిపోగానే మీ శ్వాస బయటకు వచ్చి మీ గాలి, శ్వాస ఆగిపోతుందండి. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆ గాలి బయటకు వచ్చి బయట ఉన్న గాలిలో కలిసిపోతుంది. ఫైర్, బాడీ టెంపరేచర్ 37 డిగ్రీల సెంటీగ్రేడ్. చనిపోయిన తర్వాత టెంపరేచర్ ఫైర్ అంతమైపోతుంది, బాడీ చల్లబడుతుంది. మిమ్మల్ని పూడ్చడమా కాల్చడమా జరిగితే భూమిలో, అర్త్లోకి కలిసిపోతుంది. భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, ఇవి పంచభూతాలు. మనిషి శరీరము పంచభూతాల కలయిక. మనిషి చనిపోగానే ఈ పంచభూతాలు బయటకు వచ్చి బయటున్న పంచభూతాల్లో కలిసిపోతాయి. ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయి అంటాము. అలాంటప్పుడు తిరిగి జన్మ అంటూ ఉండదు. ఎందుకు మీరు అనవసరంగా
చనిపోయిన తర్వాత ఏదో ఉందని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ఈ పరలోక చింతన వదిలేయండి, పరలోకమే లేదు, ఉండేది ఒక జీవితము, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మెటీరియలిస్ట్ లైఫ్ అది భౌతికవాదం అండి. నాస్తికవాదము దేవుడు లేడు అని చెప్పడం అండి నాస్తికవాదం అండి. మనమంతా జనరల్గా మనిషి దేవుని సృష్టి, దేవుడు మనల్ని సృష్టించాడు అంటుంటాము. అజిత కేశ కంబలి కాదయ్యా, మీరే దేవుణ్ణి సృష్టించారు. మీరే, నువ్వు ఒక దేవుణ్ణి సృష్టించావు, ఆయన ఒక దేవుణ్ణి సృష్టించాడు, ఈయన ఒక దేవుణ్ణి సృష్టించి మళ్ళీ ఎవడి దేవుడు గొప్ప అని కొట్టుకొని చేస్తున్నారు. మనిషే దేవుణ్ణి సృష్టించాడు. నాస్తికవాదం అండి, దేవుడే లేడంటాడు అజిత కేశ కంబలి. దానికి ఆయన ఎలా తీసుకెళ్తాడంటే హేతుబద్ధంగా ఆ వాదన ఎలా ఉంటుందంటే, ఒకరు ఉన్నారు ఒకరు లేరు అని మనం ఎలా చెప్పగలమండి? మన పంచేంద్రియాల వల్ల చెప్పగలం. పంచేంద్రియాలు, 5 సెన్సెస్. ప్రతి మనిషికి 5 సెన్సెస్ ఉంటాయండి, పంచేంద్రియాలు, సెన్సార్లు, బాడీలో ఉన్న సెన్సార్లు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఇవి మనిషికి 5 సెన్సార్లు అండి, బాడీలో సెన్సార్లు. మొత్తం బయట ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని మీరు చూడగలుగుతున్నారు, అనుభవించగలుగుతున్నారంటే వీటి వల్లనే. అంటే మీ శరీరంలో 5 పవర్ఫుల్ కెమెరాలు ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి, సెన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన గదిలో కూర్చొని ఉన్నాము, నేనున్నానని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నన్ను మీరు మీ కళ్ళు నన్ను చూడగలుగుతున్నాయి, మీ చెవులు నన్ను వినగలుగుతున్నాయి. అంటే మీ పంచేంద్రియాలో ఆ రెండు కెమెరాలు నన్ను క్యాప్చర్ చేస్తున్నాయి, కాబట్టి నేను వాస్తవము. మనం కూర్చున్నటువంటి ఈ గదిలో గాలి ఉంది. గాలిని మనము చూడలేము, వినలేము, కానీ మన చర్మము గాలిని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే గాలి వాస్తవము. సరే, మనలో ఎవరైనా మంచి స్ప్రే, మంచి పెర్ఫ్యూమ్ వాడి వచ్చారండి, పెర్ఫ్యూమ్, మంచి సువాసనలు. మీ కళ్ళు సువాసనను చూడగలవా అండి? చూడలేవండి. మీ చెవులు సువాసనను వినగలవా? నో. మీ యొక్క నాలుక సువాసనను టేస్ట్ చేయగలదా? నో. మీరు సువాసన తాకగలరా? మీ చర్మం తాకగలదా? ఈ 4 ఫెయిల్ అయ్యాయి, కానీ మీ ముక్కు మాత్రము సువాసనను క్యాప్చర్ చేస్తుంది. ఆ కెమెరా చాలా పవర్ఫుల్, సువాసనను. కాబట్టి సువాసన వాస్తవము. పాయింట్ ఏంటంటే, వాస్తవం అనేది ఏంటి అంటే ఈయన ఏమంటాడంటే, ఈ 5 ఇంద్రియాల్లో ఏదో ఒక 5 కెమెరాలు మీ బాడీలో ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి మిమ్మల్ని క్యాప్చర్ చేస్తూ ఉండాలి. ఈ 5లో ఏదో ఒకటి క్యాప్చర్ చేస్తేనే అది వాస్తవము. ఏదైనా విషయంలో ఈ 5 సెన్సెస్ ఫెయిల్ అయ్యాయనుకోండి, అప్పుడు అది అభూత కల్పన. ఎప్పుడైతే మీ ఇంద్రియాలు 5 ఒకేసారి ఫెయిల్ అవుతాయో అవి అభూత కల్పన. అంటే ఈయన దేవుడికి తీసుకెళ్తున్నాడండి కాన్సెప్ట్. మీ కళ్ళు దేవుణ్ణి చూడలేవు, మీ చెవులు దేవుణ్ణి వినలేవు, మీ ముక్కు దేవుణ్ణి వాసన చూడలేదు, మీ యొక్క నాలుక దేవుణ్ణి టేస్ట్ చేయలేదు, మీ స్కిన్, మీ చర్మము దేవుణ్ణి తాకలేదు, మీ 5 సెన్సెస్ ఫెయిల్ అయ్యాయి, కాబట్టి దేవుడు అభూత కల్పన అని ఆయన అంటాడండి. వాస్తవం అంటే 5లో ఏదో ఒకటి దాన్ని క్యాప్చర్ చేయాలి. 5 ఫెయిల్ అయితే అది అభూత కల్పన. అంటే నాస్తికవాదాన్ని ఆ రకంగా తీసుకెళ్తాడు. రిమెంబర్, భారతదేశంలో ఈనాడు లక్షలాది మంది చార్వాకులు ఈరోజు కూడా ఉన్నారండి. నాస్తికవాదులందరూ, భారతదేశంలోని నాస్తికవాదులందరూ చార్వాక ఫాలోయర్సే. సో అజిత కేశ కంబలి స్థాపించిన ఈ మత ఉద్యమము, నాస్తికవాద ఉద్యమము క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దము నేటికి భారతదేశంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మనకు చార్వాక కేంద్రాలు ఉన్నాయి. చార్వాక అనే ఒక తెలుగు పత్రిక కూడా ఉందండి. అంటే అది వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళకే సర్క్యులేట్ అవుతుంటుంది. ఈ రకంగా క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో మనకు అనేక మత ఉద్యమాలు వచ్చాయి. అందులో బౌద్ధ జైన మతాలను మనం చాలా డీటెయిల్గా చర్చించి అజీవిక చార్వాక ఉద్యమాలను బ్రీఫ్గా చర్చించామండి. దీంతో ఈ చాప్టర్ను మనము మౌర్యుల పూర్వయుగం అనే చాప్టర్ను పూర్తి చేశాము. షోడశ మహాజనపద యుగాలను చర్చించాము ఒకటి, రెండవది ఈ మత ఉద్యమాలను డీటెయిల్గా చర్చించాము.
నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాం మనము. నెక్స్ట్ వీడియోలో మౌర్యుల యుగాన్ని, మౌర్య సామ్రాజ్యాన్ని నెక్స్ట్ చాప్టర్లో మనం చర్చిస్తాం.